రూపాయలు చెప్పు డబ్బులు ఇస్తారట, ఆడే 3,000కి అమ్ముకుంటాడట. విచిత్రం చూడండి, ఆడే 3,000కి అమ్ముకుంటాడట ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కాకుండా. 3,000 రూపాయలు బూడిదకి వాడు అమ్ముకుంటాడట. కానీ ఆ 3,000 రూపాయలకు అమ్ముకునేవాడికి బూడిద లోడ్ చేయడానికి మాత్రం ఎవడు కాంట్రాక్టర్ రాడట. ఏం చెప్తాం చూడండి, విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తోంది. కాబట్టి ఇవాళ ఇది జెన్యూను కాదు. ఇవాళ జెన్యూనిటీ అంటే ఎక్కువగా ఎవడు ప్రచారం చేసుకోగలడు, ఎక్కువగా ఎవడు నోరు మూయించగలడు, ఎక్కువగా ఎవడు దౌర్జన్యం చేయగలడు. అది డెమోక్రసీ అనే ఒక సరికొత్త వాతావరణాన్ని తెచ్చుకున్నాం మనం ఇప్పుడు. కాబట్టి ఇంకేం ఉండదు. కానీ ఫైనల్ గా రాజకీయంగా వైఎస్ఆర్సీపీ మాత్రం మంచి వర్కౌట్ చేసి ప్రిపేర్డ్ గానే మండలిలో మంచి మంచి అంశాలు లేవనెత్తుందా, సబ్జెక్ట్ కూడిన అంశాలు లేవనెత్తుందా? జగన్ కి అదొక పాఠం. ఎందుకంటే తను ఎమ్మెల్యేలు ఎవడ పడితే వాళ్ళకి ఇచ్చేసాడు, ఎట్ట పడితే అట్ట ఇచ్చేసాడు. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏమీ మాట్లాడకుండా ఉన్నారు సభలో. బాధ్యతాయుతంగా అసలు ఒక వ్యవస్థీకృతంగా ఎట్లా ఉండాలో ఇప్పుడు మండలం చూసి నేర్చుకోవాలి. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ యొక్క పరిజ్ఞానం, అట్లాగే ఆవిడెవరు మహిళా నాయకురాలు ఒక ఆవిడ బాగా మాట్లాడుతుంది, ఎమ్మెల్సీ దాదాపుగా వరదు కళ్యాణి, మాధవరావు ఆయన ఎవరు ఉన్నారు, సబ్జెక్టుతో మాట్లాడేవాడు